హలో ఎవ్రీవన్. 2D అరే ప్లేలిస్ట్లో మనము ఇంకో క్వశ్చన్ చూద్దాము. అండ్ ఇది కూడా చాలా ఈజీ. బట్ బిఫోర్ దిస్ క్వశ్చన్, లాస్ట్ వీడియోలో లెఫ్ట్ డయాగనల్ని ఎలా సమ్ చేయాలనేది చూసాము. ఇది కంటిన్యూషన్ టు దాట్ వీడియో అనమాట. ఓకే, ఎవరైతే చూడలేదో ఫస్ట్ ఆ వీడియో చూసి రండి. అక్కడ ఎందుకు ఒక ఫర్ లూపే యూజ్ చేసి ఆ క్వశ్చన్ చేయొచ్చు అనేది చూపించాం కదా. ఇప్పుడు సేమ్ అదే క్వశ్చన్, బట్ ఇక్కడ ఏంటంటే లెఫ్ట్ డయాగనల్ సమ్ము కావాలి, దాంతోపాటు రైట్ డయాగనల్ సమ్ము కావాలి. ఓకే, ఇది ఆబ్వియస్గా నువ్వు ఇక్కడ ఒక ఫర్ లూపు ఇక్కడ ఒక ఫర్ లూపు చేస్తే సింపుల్గా అయిపోద్ది. బట్ నేను ఒకే ఫర్ లూప్తో ఎలా చేయాలి అనేది చూపిస్తున్నా. ఓకే, సి బేసిక్గా ఇక్కడ 1 2 0 1 2 ఉంది అనుకుందాము. ఇప్పుడు ఏంటి, ఈ లెఫ్ట్ డయాగనల్కి ఫస్ట్ మనము 0 నుండి వాట్ ఎవర్ ద నెంబర్ ఆఫ్ రోస్ దాకా రన్ చేసి ఆ ఏ ఆఫ్ దీన్ని ఐ అనుకుంటే ఏ ఆఫ్ ఐ అనే దాన్ని యాక్సెస్ చేస్తే డయాగనల్ కంటెంట్ వచ్చేసిద్ది అనుకుందామా. అండ్ దీనినే మనము సమ్ ప్లస్లో పెట్టేసామా, ఇంతే కదా లెఫ్ట్ డయాగనల్ చేసింది. మరి ఇప్పుడు రైట్ డయాగనల్ని ఎలా ట్యాకిల్ చేయాలి, అసలు దాన్ని ఎలా చూడాలి అనేది చూద్దాం. ఇప్పుడు రైట్ డయాగనల్లో ఏమవుతుంది అనే దానికి ఇంకొంచెం పెద్ద మ్యాట్రిక్స్ తీసుకుందాం. 0 1 2 3 4 0 1 2 3 4. ఓకే, ఇప్పుడేమో చూడు, ఇక్కడ లెఫ్ట్ మోస్ట్ నుండే స్టార్ట్ అయ్యేది, అంటే ఈ డయాగనల్ మేనర్లో రావాలి. ఇక్కడ ఏమైంది 1 2, ఇక్కడ ఉన్న ఎలిమెంట్ ఇక్కడ ఉన్న ఎలిమెంట్ ఇక్కడ ఉన్న ఎలిమెంట్, ఆ ఎలిమెంట్స్ పొజిషన్స్ రాసుకుందాం ఒకసారి. ఏంటిది 0 ఆఫ్ 4లో ఒకటి, ఇక్కడ నెక్స్ట్ ఏమైంది 1 ఆఫ్ 3, నెక్స్ట్ 2 ఆఫ్ 2, నెక్స్ట్ 3 ఆఫ్ 1, అండ్ దెన్ నెక్స్ట్ 4 ఆఫ్ 0 అవుతుంది. ఇక్కడ ప్రాపర్గా అబ్జర్వ్ చేస్తే నువ్వు రో అనేది పెరుగుతూ ఉంది, కాలం అనేది తగ్గుతూ ఉంది చూడు. ఓకే, రో అనేది పెరుగుతూ ఉంది, రో యొక్క వాల్యూ, కాలం అనే వేరియబుల్ తీసుకుంటే కాలం తగ్గుతూ ఉంది. అంటే సింపుల్గా ఈ రైట్ నుండి యాక్సెస్ అవుతున్న డయాగనల్ని ఒక ఫర్ లూప్ తీసుకొని ఎన్ని రోస్ అయితే అన్ని రోసు అనే దగ్గర నుండి రన్ చేసి ఎక్స్ట్రాగా రో అనే వేరియబుల్ కాలం అనే వేరియబుల్ తీసుకొని రో 0 నుండి కాలం ఇక్కడ ఆ 1D అరేలో ఉన్న లాస్ట్ ఎలిమెంట్కి పాయింట్ చేసేలాగా విచ్ ఈస్ 4 అని చేసి ఇక్కడ ఈ రో అనే వేరియబుల్ని అండ్ ఇక్కడ కాలం అనే వేరియబుల్ని యాక్సెస్ చేసి దీని తర్వాత రో ప్లస్ ప్లస్ అండ్ దెన్ కాలం మైనస్ మైనస్ అని రాయొచ్చా. ఇక్కడ నేను సమ్ ప్లస్ అని రాయొచ్చా లేదా, అంటే ఫస్ట్ ఇది రాస్తాను, నెక్స్ట్ ఈ ఫర్ లూప్ రాస్తాను. ఓకే, ఫస్ట్ అసలు ఇది బేస్ అప్రోచ్ ఇంప్లిమెంట్ చేసి దాని తర్వాత కంబైన్ చేయొచ్చా, కంబైన్ చేసేటప్పుడు ఏమేమి తీసుకోవాలి, ఇంకేమన్నా మనం ఆల్టర్నేటివ్గా ట్యాకిల్ చేయాలనేది చూద్దాము. ఆల్రెడీ ప్రీవియస్ సెటప్ అంతా చేసేసాను. ఇప్పుడు డైరెక్ట్ కోడ్ లాజిక్ మీద ఫోకస్ చేద్దాము. ఏంటి, సమ్ ఈక్వల్స్ టు 0 దగ్గర నుండి ఫస్ట్ ఇక్కడ చూడు ఎక్కడ దగ్గర రన్ అవ్వాలి, నాకు ఎన్ని 1D రోస్ ఉంటే అన్ని 1D రోస్, అండ్ నేను యాక్సెస్ చేయాలనుకుంటే కన్నా కంటెంట్ కూడా ఐతో ఫ్రీక్వెన్సీగా మ్యాచ్ అయింది కాబట్టి డైరెక్ట్గా నేను ఐని వాడుకుంటాను. ఓకే, ఈ పార్ట్కి నేను ఎందుకు ఆ వేరియబుల్ని యాక్సెస్ చేయడానికి వాడుకుంటున్నాను, ఎందుకు వాడట్లేదని నీకంటూ ఒక క్లారిటీ వచ్చేయాలి. ఓకే, నెక్స్ట్ ఏంటి చూడు, ఇక్కడ ఇప్పుడు ఏంటి నీకు క్లారిటీ ఉండడానికి రో 0 నుండి కాలం ఎక్కడ దాకా ఒక పర్టిక్యులర్ మ్యాట్రిక్స్లో ఒక పర్టిక్యులర్ 1D యొక్క లెంత్ స్టార్టింగ్ ఫ్రమ్ 0 కాబట్టి -1. ఓకే, అంటే ఇప్పుడు ఫస్ట్ లాస్ట్ నెక్స్ట్ రోని ప్లస్ చేస్తా, ఆ ప్లస్ చేసే రోని 1D అరే యాక్సెసింగ్ వాడతా, ఈ కాలం అనేదాన్ని ఆ 1Dలో ఏ ఎలిమెంట్ యాక్సెస్ చేయాలనే దానికి వాడతా. ఇలా ఎప్పటిదాకా చేయాలి, ఎన్ని 1D రోస్ ఉంటే అన్ని 1D రోస్. సింపుల్గా ఇక్కడ నేను సమ్ ప్లస్ ఈక్వల్స్ టు మ్యాథ్ ఆఫ్ రో అండ్ దెన్ ఇక్కడ కాలం అని రాయొచ్చా. వన్స్ ఇది అవ్వగానే రోని ప్లస్ ప్లస్ చేయి, విచ్ మీన్స్ నెక్స్ట్ ఇటరేషన్లో నెక్స్ట్ ఉన్న 1D అరే నెక్స్ట్ కాలం మైనస్ మైనస్, అంటే ఆ నెక్స్ట్ ఉన్న 1D అరేలో ప్రీవియస్ 1D అరేలో ఉన్న కాలం పొజిషన్ యొక్క ఎలిమెంట్ కాకుండా దానికి ఉన్న ముందు ఎలిమెంట్ని. క్లియర్, దాని తర్వాత ఇక్కడ రిటర్న్ చేద్దాం. బేసిక్గా
ఇక్కడ ఏం చేస్తున్నాము, ఫస్ట్ ఈ ఒక్క 1D అరేలో లాస్ట్ ఎలిమెంట్ తీసుకుంటున్నా. నెక్స్ట్ ఏం చేయాలి, ఆ నెక్స్ట్ ఉన్న 1D అరేలో ప్రీవియస్ గా తీసుకున్న ఎలిమెంట్ యొక్క ముందు దాన్ని అంటే అంటే నెక్స్ట్ అరేలో ఈ ఎలిమెంట్ కాదు, దాని ముందున్న ఎలిమెంట్ తీసుకోవాలి. అందుకే కాలం మైనస్ మైనస్ అని చేస్తున్నా. ఆ నెక్స్ట్ ఉన్న 1D అరేలో ప్రీవియస్ గా తీసుకున్న పొజిషన్ యొక్క కాలం ముందు దానికి. ఇలా ఒక్కొక్క 1D అరేలో ఒక్కొక్క పొజిషన్లో ఉన్న కంటెంట్ని తీసుకోవాలి కాబట్టి బయట ఉన్న ఒక వేరియబుల్ని వాడా. ఎలా వేరియబుల్స్ని వాడుతున్నా, ఈ బేసిస్ని అర్థం చేసుకో, నీకు చాలా అంటే చాలా క్లియర్గా అండ్ చాలా హెల్ప్ఫుల్ అయింది తర్వాత. ఓకే, వన్స్ ఇది అయిపోయింది, ఒకసారి ప్రింట్ చేద్దాము. కంటెంట్ అనేది ప్రింట్ చేసేద్దాం ఇప్పుడు. ఎంత వచ్చింది, 30 వచ్చింది. అండ్ ఒకసారి చెక్ చేసుకుందాం ఇక్కడ కూడా. ఇక్కడంతా 25, మనకెంత వచ్చింది 30. ఎందుకు, మన అప్రోచ్లో ఏం చేసాము, ఫస్ట్ ఈ లెఫ్ట్ యొక్క డయాగనల్ సమ్ కలిపేసాం. ఎంత, 1 + 5 + 9. నెక్స్ట్ ఏం చేసాము, ఇదంతా పోయి ఇక్కడున్న రైట్ యొక్క సమ్ ఉంది. ఎంత, 3 + 5 + 7. ఇక్కడ హోల్ 30 అయింది. కానీ ఒకే ఎలిమెంట్ 2 టైమ్స్ మనము కౌంట్ చేసాము. ఇందుకే మనకి ఇక్కడున్న 5 ఒకటి ఎక్స్ట్రా అయింది. కానీ వాడేం చేస్తున్నాడు, ఒకసారి మాత్రం యాడ్ చేస్తున్నాడు. ఓకేనా, మరి ఇలా ప్రతి అరేకి యాడ్ చేయాలా, కాదు. ప్రతి 2D అరే కాదు. ఎందుకు, ఇది ఈ ప్రాబ్లం అనేది మనకి ఆడ్ నెంబర్ ఆఫ్ లైక్ n = ఆడ్లో ఉన్నప్పుడు మాత్రమే వస్తుంది. ఇక్కడ చూడు, n = 4, n × n లో ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి తీసుకున్నాడు. కానీ ఇటు నుండి వచ్చేటప్పుడు, రైట్ సైడ్ నుండి వచ్చేటప్పుడు చూడు, ఈ వాల్యూ, ఈ వాల్యూ, ఈ వాల్యూ, ఈ వాల్యూ. ఇక్కడ మిడిల్లో ఇంటర్సెక్ట్ అయ్యే ఛాన్సే లేదు కదా డయాగనల్ ఎలిమెంట్స్. 1 2 3 4 అనుకుందాం. ఇందులో డయాగనల్ ఎలిమెంట్స్ 1 2 3 4 అనుకుందాము. ఇందులో ఉన్న డయాగనల్ ఎలిమెంట్స్ ఇది, అండ్ ఇటు సైడ్ నుండి వచ్చినప్పుడు డయాగనల్ ఎలిమెంట్స్ ఇది. ఏదన్నా ఇంటర్సెక్ట్ ఉందా, లేదు. అంటే ఏంటి, n ఈవెన్ అయితే నాకు ఆ డయాగనల్ ఇంటర్సెక్షన్ పాయింట్ రాదు. n ఆడ్ అయితే అక్కడున్న డయాగనల్ ఇంటర్సెక్షన్ వస్తుంది. అంటే చివరికి నేను మరి దీన్ని ఎలా ట్యాకిల్ చేయొచ్చు చెప్పు. ఒకటి తీసుకుంటున్నప్పుడే, సపోజ్ ఇక్కడ చూడు, 0 1 2 0 1 2. ఓకే, దీనికి నంబరింగ్ ఇద్దాము, 0 1 2 3 0 1 2 3. ఇప్పుడు ఇక్కడ ఆడ్ అవుతున్నప్పుడు గమనించు, ఇక్కడ 1 1కి మ్యాచ్ అవుతున్నప్పుడు డయాగనల్ హిట్ అవుతుంది లెఫ్ట్ నుండి వెళ్ళేటప్పుడు. ఇక్కడ రైట్ డయాగనల్ వచ్చేటప్పుడు 1 1 మ్యాచ్ అవుతుంది. అదే మ్యాచింగ్ ఎక్కడ జరుగుతుందో చూడు. ఫస్ట్ ఇక్కడ 0 0, నెక్స్ట్ 0 1, లైక్ 1 1, 2 2, నెక్స్ట్ 3 3 వచ్చింది. మరి ఇప్పుడు ఇటు సైడ్ నుండి వెళ్ళేటప్పుడు రాద్దాము. ఎంత, 0 3, నెక్స్ట్ 1 2, నెక్స్ట్ 2 1, నెక్స్ట్ 3 0. అంటే ఆడ్లో అప్పుడు మాత్రమే, ఆడ్ కూడా రాద్దాం ఒకసారి. అండ్ 2 2, నెక్స్ట్ ఇది 0 2, అంటే 1 1, అంటే 2 0. సో ఆడ్లో అయినప్పుడు మాత్రమే ఆ పర్టికులర్ది లైక్ 2 టైమ్స్ ఇది రిపీట్ అవుతుంది. అండ్ ఈ ఒక్క కేసుని ట్యాకిల్ చేసే చాలా, అంటే లెఫ్ట్ సైడ్ వచ్చే మాత్రము డైరెక్ట్గా యాక్సెస్ చేసేస్తా. బట్ రైట్ కంటెంట్ వచ్చినప్పుడు మాత్రం ఏం చేస్తారంటే రో ≠ కాలం అయితేనే ఆ సమ్ము చేయి అని రాస్తా. అంటే సింపుల్గా ఇక్కడంతా నేను ఏం చేస్తాను, ఇఫ్ ఇన్ కేస్ రో ≠ కాలం అయితే మాత్రమే నేను ఈ సమ్ చేస్తాను. సమ్ చేసినా చెప్పినా నా రో కాలం అనేది పెరగాలి తగ్గాలి కదా. అండ్ కాబట్టి అదొకటి మాత్రమే నేను పెట్టాను. ఎందుకు, బ్రాకెట్స్ పెట్టకపోతే ఇఫ్ తర్వాత ఒక స్టేట్మెంట్ మాత్రమే ఎగ్జిక్యూట్ చేసిద్ది కాబట్టి, ఇఫ్లో ఉందని. 25. ఒకసారి దీన్ని మనం
సబ్మిట్ చేసేద్దాము. అండ్ దాని తర్వాత దీని టైమ్ కాంప్లెక్సిటీ ఎంత? ఇంకేమైనా తగ్గియచ్చా? లేదా లూప్స్‌ని మర్జ్ చేయొచ్చా అనేది క్లియర్‌గా చూద్దాము. అండ్ యాహ్! ఒకసారి సబ్మిట్ చేద్దాం. సీ యాక్సెప్టెడ్. ఓకే. కానీ ఇక్కడ యాహ్! సో, ఇక్కడ దీని టైమ్ కాంప్లెక్సిటీ ఎంత? ఇది ఎన్ని సార్లు రన్ చేస్తున్నాము? ఎన్ని రోస్ ఉంటే అన్ని రోసేనా? అంటే n టైము. ఇది ఎన్ని రోస్ ఉంటే అన్ని రోసే కదా! n టైము. అందులో ఒక్క ఇన్‌స్టాన్స్‌కి మాత్రమే అది కూడా n ఆడ్ అయితే మాత్రమే ఈ కేస్ ట్రిగ్గర్ అయ్యిద్ది కాబట్టి ఒక్క ఇన్‌స్టాన్స్‌ని తప్పించుకుంటున్నాం. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ n కదా! ఓవరాల్‌గా ఏది n-1 రాసినా చివరికి n కదా! అంటే దీని టైమ్ కాంప్లెక్సిటీ వచ్చేసి n. ఓకే. మరిక్కడ ఆ ఒక్క ఇన్‌స్టాన్స్ కోసమే ప్రతిసారి ఇఫ్ ఎల్స్ చెక్ చేయాలా? ప్రతిసారి ఇఫ్ స్టేట్‌మెంట్ చెక్ చేయాలా? ఎంత టైమ్ కన్స్యూమింగు? అదేదో మనం లాస్ట్‌లో తీసేస్తే, అది కూడా n ఆడ్ అని తెలిసిన తర్వాత తీసేస్తే, ఒక్కసారి మాత్రం ఇఫ్‌తో సరిపోద్ది కదా! ఇప్పుడేంటి ఈ సపోజ్ ఇక్కడ మ్యాట్ డాట్ లెంత్ 200 లైన్స్ ఉంటే లైక్ 200 రోస్ ఉంటే 200 టైమ్స్ చెక్ చేస్తున్నాము. కాబట్టి ఇలా కాకుండా మనము దీన్ని ఎలా చేద్దాము అంటే ఇక్కడ ఫస్ట్ యాడ్ చేసేద్దాము బ్లైండ్‌గా. వన్స్ ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ చెక్ చేస్తాను. ఏమని? ఇఫ్ మ్యాట్ డాట్ లెంత్ అంటే టోటల్ నంబర్ ఆఫ్ రోస్ ఈక్వల్స్ టు ఆడ్ అయితే ఏం చేయాలి? ఒక పర్టిక్యులర్ మిడిల్ ఎలిమెంట్ అనేది నేను సబ్ట్రాక్ట్ చేయాలి. అంతేనా? సబ్ట్రాక్ట్ చేయాలి అంటే ఆ టోటల్ యొక్క మిడ్ వాల్యూ కాలమ్‌లో ఉన్న మిడ్ వాల్యూ తెలియాలా? అంటే సింపుల్‌గా నేను మిడ్ ఈక్వల్స్ టు ఎలాగో స్క్వేర్ మ్యాట్రిక్స్ కాబట్టి ఇటు బై 2 చేసినా, ఇటు బై 2 చేసినా నాకొచ్చేది మిడిల్ వాల్యూనేనా? అంటే సపోజ్ టోటల్ నంబర్ ఆఫ్ రోస్ 3 ఉన్నాయి అనుకుంటే 0, 1, 2తో స్టార్ట్ అయిద్ది. ఇది 0, 1, 2తో స్టార్ట్ అయిద్ది. టోటల్ నంబర్ ఆఫ్ రోస్ ఎన్ని? 3. 3/2 ఎంత? 1. ఈ 1ని -1 +1 చేయాలా? అక్కర్లేదు. ఎందుకు? డైరెక్ట్ ఇక్కడున్న 1 నాకు ఇక్కడ మిడిల్ రోకి సంబంధించిందేనా? అంటే సింపుల్‌గా నేనిక్కడ మిడ్ డాట్ లెంత్ సారీ మ్యాట్ డాట్ లెంత్ బై 2 చేయొచ్చా లేదా? వన్స్ ఇది అయిపోయిన తర్వాత ఏం చేస్తాను? రిటర్న్ సమ్ మైనస్ ఆ మ్యాథ్‌లో మిడ్‌కి పాయింట్ చేస్తున్న రో కాలమ్‌ని సబ్ట్రాక్ట్ చేసి నేను రిటర్న్ చేసేస్తున్నా. ఇఫ్ ఇన్ కేస్ అది కాకపోతే సెకండ్ ఉన్న రిటర్న్ స్టేట్‌మెంట్ వర్క్ అయిద్ది. ఓకే. ఎందుకు? రిటర్న్ అనేది ఇఫ్ మ్యాట్‌లా లైక్ నంబర్ ఆఫ్ 1D అరేస్ ఆడ్ ఉన్నప్పుడు వర్క్ అయ్యేది. 25. ఓకే. అండ్ ఒకసారి దీన్ని మళ్ళా సబ్మిట్ చేద్దాము. అండ్ యాహ్! యాక్సెప్ట్ అయ్యిద్ది. బట్ ఇప్పుడు నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనకి 2 ఫర్ లూప్ అవసరమా? చేసే పని ఒకటే గదా! అలాంటప్పుడు 2 ఫర్ లూప్ ఎందుకు? అంటే సింపుల్‌గా ఇక్కడ నేను ఈ రెండిటిని మర్జ్ చేయొచ్చు గదా! అంటే సెపరేట్‌గా ఇక్కడ ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకొని ఇంకొక ఫర్ లూప్‌లు కాకుండా ఈ హోల్ మొత్తాన్ని ఈ హోల్ థింగ్‌ని ఇక్కడ కాపీ చేయొచ్చా లేదా? అండ్ ఇక్కడ గూడా నేను రోతో యాక్సెస్ చేయొచ్చా? అండ్ ఈ హోల్ డేటాని ఇప్పుడు డిలీట్ చేయొచ్చా? అండ్ కిందున్నది డేటా ఒకటే గదా! అండ్ ఇప్పుడు చూడు ఇక్కడున్న i 0 నుండి స్టార్ట్ అయ్యి నంబర్ ఆఫ్ రోస్‌కి ఈక్వల్ అయ్యేదాకెళ్తుంది. లైక్ నంబర్ ఆఫ్ రోస్‌కి. ఇక్కడున్న రో అనే వేరియబుల్ గూడా అదే చేస్తుందా? మరప్పుడు 2 వేరియబుల్స్ ఎందుకు? కాబట్టి ఇక్కడున్న రో అనే దాన్ని తీసి ఐతో యాక్సెస్ చేస్తాను. లేదా ఐ అనే దాన్ని రో అనే వేరియబుల్ కింద పెట్టుకొని ఆ లూప్‌ని రన్ చెయి. నీ ఇష్టము. బట్ ఏం చేస్తున్నావు? ఏ వేరియబుల్‌ని దేనితో యాక్సెస్ చేస్తున్నావు అనే దాంతో ఆ క్లారిటీ మాత్రం మిస్ అవ్వద్దు. ఓకే. అండ్ యాహ్! ఒకసారి దీన్ని గూడా మనం సబ్మిట్ చేసి రన్ చేద్దాము. అండ్ యాహ్! ఇక్కడ మనకెందుకు రాంగ్ ఆన్సర్ వచ్చిందని చెప్పు? ఇక్కడ రో అనే దాన్ని ఐతో యాక్సెస్ చేస్తున్నా. ఇక్కడ i++ అవుతుంది. ఇక్కడ i++ అవుతుంది. 2 టైమ్స్ ఇంక్రిమెంట్ చేస్తున్నా. అంటే ఏంటి? ఫస్ట్ రోకి పాయింట్ చేస్తే నెక్స్ట్ థర్డ్ రోకి పాయింట్ చేస్తున్నా. సెకండ్ రోనే వదిలేస్తున్నాము. అంటే నాకు కావాల్సిందేంటి? ఒకసారి అప్డేటే గదా! ఎలాగో ఇక్కడ అప్డేట్ అవుతుంది కాబట్టి ఇక్కడ చేయడం ఎందుకు? అండ్ ఇది హోల్ అప్డేషన్ ప్రాసెసే కాబట్టి ఇక్కడ కట్ చేసి నేను ఇక్కడ అటాచ్ చేస్తా.
యా ఇన్సైడ్ దిస్ కామా పెట్టి ఇక్కడ అప్డేట్ చేస్తాను. అండ్ ఇప్పుడు ఒకసారి మళ్ళా మనం రీరన్ చేద్దాము. సీ చిన్న చిన్న తప్పులు వస్తానే ఉంటాయి. ఎర్రర్ వచ్చిందని నువ్వు వదిలేయక్కర్లేదు. అప్పటిదాకా చేసినప్పుడు వచ్చేంత తప్పు కాదు. ఏయో చిన్న చిన్న మిస్టేక్స్ ఇలా ఇండెక్స్ ప్లస్ అని, ఇండెక్స్ మైనస్ అని ఇలాంటి చిన్నవి వస్తా ఉంటాయి. ఓకే. అండ్ సీ యాక్సెప్టెడ్. సో యాహ్! అండ్ ఇప్పుడు అదే కోడ్‌ని మనం యాస్ యూజువల్‌గా పైథాన్‌లో గూడా ఎలా రాయాలో చూద్దాము. ఓకే. సీ ఒక కాలమ్ అనే దాన్ని తీసుకున్నాము. అండ్ దెన్ టోటల్ సమ్ తీసుకున్నాము. ఇప్పుడేంటి ఎన్ని రోస్ ఉన్నాయో అన్ని రోస్ టైమ్స్ మనము ఆ పర్టిక్యులర్ బేసిక్‌గా ఇది లెఫ్ట్ డయాగోనల్ వర్క్ చేస్తుంది. అండ్ ఇది సిమిలర్‌గా రైట్ డయాగోనల్ వర్క్ చేస్తుంది. బ్లైండ్‌గా ఫస్ట్ మనము యాడ్ చేస్తున్నాం. అదే కదా మనం చేస్తుంది బ్లైండ్ సమ్. దాని తర్వాత ఒక్కొక్క ఇన్‌స్టాన్స్‌కి ఇక్కడ కాలమ్ చేస్తున్నది ఇక్కడ తగ్గించేలాగా చేస్తున్నాం. వన్స్ ఇదంతా అయిపోయిన తర్వాత మనకేంటి బ్లైండ్ సమ్ అనేది వస్తది. ఇప్పుడు ఇది ఈవెన్ నంబర్ టైమ్స్‌కి వర్క్ అయిందా? ఆడ్ నంబర్ టైమ్స్‌కి వర్క్ అయిందా? అనేది మనకు తెలీదు. కాబట్టి ఫస్ట్ మళ్ళా ఎన్ని రోస్ ఉన్నాయనేది తీసుకొని అది ఆడ్ అయితే ఆ మిడ్ వాల్యూని ఇచ్చేసి ఆ టోటల్‌లో నుండి ఆ మిడిల్ యొక్క వాటెవర్ దిస్ ఆ మిడిల్‌ది రిమూవ్ చేస్తున్నాము. రిమూవ్ చేసిన తర్వాత మనము రిటర్న్ చేసేస్తున్నాము. ఓకే. ఒకసారి దీన్ని మనం సబ్మిట్ చేసి చూద్దాం. Accepted. Okay. So that's it for this video. Thank you.